చరిత్ర గుర్తుంచుకోదగిన వీరుడు తుర్రేబాజ్ ఖాన్. తుర్రేబాజ్ ఖాన్ అనే పేరు చరిత్ర పుస్తకాల్లో అరుదుగా కనిపిస్తుంది. ఈ మహానుభావుడి కుటుంబ నేపథ్యం, తిరుగుబాటుకు ముందు అతని జీవితం, వ్యక్తిత్వం గురించి ఎలాంటి సమాచారం లేదు. అతని చిత్రమో, స్కెచ్ కానీ మన దగ్గర లేదు. 1857 తిరుగుబాటుతో తుర్రేబాజ్ ఖాన్ కథ ప్రారంభమై, అదే సమయంలో ముగిసినట్లయింది. అతను దేశపు మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో హైదరాబాద్ను ప్రస్తావనకు తెచ్చిన వ్యక్తి. సిపాయిల తిరుగుబాటు హైదరాబాద్కు ఎలా చేరుకుంది? 1857 తిరుగుబాటు సమయంలో తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ నేతృత్వంలో హైదరాబాద్లో బ్రిటిష్ పాలకులపై తిరుగుబాటు జరిగింది. ప్రధానంగా బ్రిటిష్ రెసిడెన్సీ ప్రస్తుతం కోటి మహిళా కళాశాలలో ఖైదీగా ఉన్న జమేదార్ చీదా ఖాన్ను విడుదల చేయడానికి ఈ పోరాటం జరిగింది. 1857 తిరుగుబాటు హైదరాబాద్ పైన ప్రభావం చూపింది. మీరట్లో తిరుగుబాటు మొదలైందన్న వార్త హైదరాబాద్ చేరిన వెంటనే మసీదులు, చర్చి గోడలు, బహిరంగ ప్రదేశాల్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను, నిజాం ప్రభుత్వాన్ని చైతన్యం చేసేందుకు పోస్టర్లు వెలిశాయి. అయితే నిజాం అఫ్జల్ ఉద్దౌలా, అతని మంత్రి సాలార్ జంగ్, ఇతర ఉమ్రావులు, సర్దార్లు బ్రిటిష్కు మద్దతుగా ఉండటంతో తిరుగుబాటు నిరాశకు గురైంది. వారు ప్రజలకు మద్దతుగా ఉన్నట్లయితే హైదరాబాద్ చరిత్ర పూర్తిగా వేరుగా ఉండేది. 1857కు ముందే హైదరాబాద్ రాష్ట్రంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు జరిగాయి. 1800లో నిజాం, ఈస్ట్ ఇండియా కంపెనీతో సబ్సిడియరీ అలయన్స్ ఒప్పందం, సైన్య సహకార ఒప్పందం కుదుర్చుకోవడంతో అతను భారీ అప్పుల్లో కూరుకుపోయాడు. ఫలితంగా బ్రిటిష్ వారు పై అధిక ప్రభావాన్ని కలిగి ఉండేవారు. అయినా ఈ సమయంలో నిజాం సైన్యంలోని భారతీయ సిపాయిలు, ఈస్ట్ ఇండియా కంపెనీ అనుబంధ దళాలు యూరోపియన్ అధికారులపై తిరుగుబాటు చేపట్టారు. ఈ తిరుగుబాటుదారుల్లో జమేదార్ చిదా ఖాన్ కూడా ఒకరు. బుల్దానాలో హైదరాబాదు కంటిజెంట్ 3వ అల్విక దళాన్ని ఢిల్లీకి తరలించేందుకు ఆదేశించినప్పుడు, ఇది మొఘల్ చక్రవర్తిని తొలగించడానికి బ్రిటిష్ కుట్రగా భావించి చిదా ఖాన్ తిరుగుబాటు చేశాడు. తను తన 15 మంది అనుచరులతో హైదరాబాద్కు చేరుకోగానే నిజాం వారికి మద్దతు ఇస్తాడని ఆశించగా, మంత్రి మీర్ తురాబ్ అలీ ఖాన్ అతన్ని అరెస్టు చేసి బ్రిటిష్ రెసిడెంట్కు అప్పగించాడు. కోఠి యుద్ధభూమిగా మారిన రోజు. తుర్రేబాజ్ ఖాన్ ఇతర తిరుగుబాటుదారులతో కలిసి కోఠిలోని బ్రిటిష్ రెసిడెన్సీ వైపు బేగం బజార్ ద్వారా కదిలాడు. అతని వెంట సుమారు 5000 మంది రోహిల్లాలు, అరబ్బులు, విద్యార్థులు, ఇతర తిరుగుబాటుదారులు మెరుపు వేగంతో దూసుకెళ్లి రెసిడెన్సీపై దాడి చేశారు. అదే సమయంలో మౌల్వీ అల్లావుద్దీన్ పుత్లిబోలి నుండి తన అనుచరులను సమీకరించి రెసిడెన్సీ దక్షిణ పశ్చిమ భాగంలో తుర్రేబాజ్ ఖాన్తో కలిశాడు. సాయంత్రం 6:30 గంటలకు రెసిడెన్సీ పశ్చిమ గోడకు ఎదురుగా ఉన్న 2 పెద్ద ఇళ్లలో తిరుగుబాటుదారులు స్థిరపడ్డారు. ఈ ఇళ్ల యజమానులు అబ్బాన్ సాహెబ్ మరియు జైగోపాల్ దాస్ దేశభక్తి కారణంగా తమ ఇళ్లను వీడిపోవడానికి ఒప్పుకున్నారు. ఈ సమయంలో 5000 మంది తిరుగుబాటుదారులు బ్రిటిష్ రెసిడెన్సీపై దాడికి వస్తున్నారని తెలుసుకున్న మంత్రి మీర్ తురాబ్ అలీ ఖాన్ వెంటనే రెసిడెన్సీకి సమాచారం పంపించాడు. తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్, రోహిల్లాలు రెసిడెన్సీ గోడను నేలమట్టం చేసి తోట గేటును ఛేదించారు. అయితే వారిని ఎదుర్కొనేందుకు మేజర్ కట్బర్ట్ డేవిడ్సన్ పూర్తి ఆయుధాలతో సిద్ధంగా నిలిచి ఉన్నాడు. తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్ నాయకత్వంలోని తేలికపాటి ఆయుధాలతో ఉన్న తిరుగుబాటుదారులు, షావుకార్ల ఇళ్లలో ఉన్న పోరాట యోధులు మద్రాస్ అశ్వదళ సైనికులకు దీటుగా నిలవలేకపోయారు. రాత్రంతా కాల్పులు కొనసాగాయి. తెల్లవారే సమయానికి తిరుగుబాటు పూర్తిగా అణిచివేయబడింది. తిరిగి వచ్చే ఆశతో తుర్రేబాజ్ ఖాన్ పరారి. తిరుగుబాటు తర్వాత ఆ భవనాలను ధ్వంసం చేయబడింది. యుద్ధభూమిలో రోహిల్లా వీరుల రక్తసిక్త దేహాలు పడి ఉన్నాయి. తుర్రేబాజ్ ఖాన్ కూడా తప్పించుకున్నాడు, కాని మరింత బలంతో తిరిగి రావాలని ఆశతో ముందుకు సాగాడు. తుర్రేబాజ్ ఖాన్ అరెస్ట్. జూలై 22న మీర్ తురాబ్ అలీ ఖాన్ మరలా తుర్రేబాజ్ ఖాన్ గూర్చి రెసిడెన్సీకి సమాచారం ఇచ్చాడు. తుర్రేబాజ్ ఖాన్ను అతని కళ్ల పక్కనున్న గాయంతో గుర్తించి అషూర్ ఖానా సమీపంలోని అడవిలో అరెస్టు చేశారు.
హైదరాబాద్ కోర్టు ఆయనకు యావజ్జీవ శిక్ష విధించి అండమాన్కు పంపించాలని తీర్పు ఇచ్చింది. అతనిపై విచారణ సమయంలో మౌల్వీ అల్లావుద్దీన్ సమాచారం, తిరుగుబాటులో ఆయన పాత్రగూర్చి తెలుసుకోవాలని పలు రకాలుగా తుర్రేబాజ్ ఖాన్ను ప్రశ్నిస్తూ శిక్ష సహకరిస్తే శిక్ష తగ్గిస్తామని ఎంత ప్రలోభపెట్టినా అతను ఏమాత్రం లొంగకుండా ఉద్యమ పూర్తి బాధ్యత తనదే అని అన్ని ఆరోపణలను తనపై వేసుకున్నాడు.